పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ కృషి చేసి ఈ విద్యలన్నిటినీ మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, రుద్రాక్ష శాస్త్రము, మూలికా శాస్త్రం వీటన్నిటిని నేను కృషి చేసి సాధించిన విద్యలన్నిటిని నేను ప్రజలకు పంచడానికే నా యొక్క సంకల్పం. అయితే మన విద్యలన్నీ అంతరించిపోతున్నాయి. ఎన్నో విద్యలు ఉండే, అరిమగరిమ విద్య ఉండే, గాలిలో తేలిపోయేది, గాలిలోనే పోయేది. హనుమంతుడు పోయిండు, రావణుడు మన నారదుడు పోయిండు, అరిమగరిమ విద్య వీళ్ళంతా చేసిరు, ఆ రోజులలో సాధించినాయి. అయితే అవన్నీ అంతరించిపోయినాయి. పరకాయ ప్రవేశం ఉండేది. అయితే ఇంకో బాడీ లోపలికి మన ఆత్మను పంపించే శక్తి ఉండేది. దాని లోపలికి ఒక పక్షి ఉంది అనుకో, ఆ పక్షి లోపలికి, ఆ చనిపోయిన పక్షి లోపలికి మన ఆత్మను పంపించి నువ్వు ఇతర దేశాలన్నీ తిరిగి వచ్చి చూసేది. వేరే దేశాలన్నీ తిరిగి వద్దురు, 2-3 గంటలలో పోయి వచ్చేసేది. పోయి వచ్చి పలానా కంట్రీలు ఇది అవుతుంది, పలానా దగ్గర ఇది అవుతుంది, పలానా దేశంలో ఇది ఉన్నది, ఇప్పుడు వాని శత్రువు ఎవడైతుండో పలానా దగ్గర నుంచి బయలుదేరిండో అని ఆ పరకాయ ప్రవేశంలో చేసి ఆ శత్రువులు వచ్చేది కూడా, ఆ శత్రు రాజ్యంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందరు. అవన్నీ విద్యలు అంతరించిపోయినాయి. అయితే ఇట్లాంటి విద్యలల్లా నేను సాధించిన ఏంటంటే అంతరించిపోతున్నాయి. దాన్ని లోగా డీప్గా మనకు అర్థం చేసి చెప్పేసేటివి లేవు. కొన్ని గ్రంథాలు తీసిన నేను, తాటా గ్రంథాలు, అవి చదివితే మనకు అర్థమైతే లేదు. అది గురుపరంగానే చెప్పాల్సి వస్తుంది. ఎట్లా అది ఆయన చదివి ఇది ఇట్లా చేసుకోవాలి, ఇది ఇట్లా పఠించాలి, దీన్ని ఇట్లా చేయాలని చెప్పేసి చెప్తాడనమాట. అయితే వాళ్ళు షార్ట్ కట్లో రాసి పెట్టారు, అన్ని విద్యలన్నిటి షార్ట్ కట్లో రాసాం. మరి అవి ఎట్లా అర్థం కావాలి మనకు అని చెప్పేసి నేను ఎన్నో విద్యలను దానికి సాధించి తిరిగి కొన్ని తాటా గ్రంథాలు కూడా శోధించి రాసిన విద్యలు ఉన్నాయి. అయితే అటువంటి దాంట్లో ఏంటంటే ఇప్పుడు దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆయన ఈ యంత్ర మంత్రాల తంత్రాలకు ఆయననే గురువు, ఆది గురువు, మొదటి గురువు. అయితే దాని లోపల ఏంటంటే ఈ శ్రీపాద వల్లభుడు మొదటి అవతారం, తర్వాత అక్కలకోట మహారాజు, మళ్ళీ వచ్చేసి మాణిక్ప్రభు మహారాజు, తర్వాత ఈ నరసింహ స్వామి గాన్గాపూరు, మళ్ళా వచ్చేసి మన ఇక్కడ ఏది షిరిడి సాయిబాబా, వీళ్ళంతా అవతారాలు 5 అవతారాలుగా దత్తావతారాలు వచ్చినాయి. దాంతో మొదటి అవతారం ఏదైతుందో శ్రీపాద వల్లభుడు. ఈ శ్రీపాద వల్లభుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ బాలుడు పుట్టినప్పుడు ఆయన పిఠాపురంలో పుడతాడు. ఆయన కాళ్ళ మీద శ్రీ అనే అక్షరం ఉన్నది, పాదుకల కింద, పాదాల కింద శ్రీ అనే అక్షరం ఉంది. అందుకే శ్రీపాద వల్లభుడు. శ్రీ అనేది పాదముల కింద ఉన్నది కాబట్టి శ్రీపాద వల్లభుడు. అయితే ఈ శ్రీపాద వల్లభుడు ఏంటంటే దత్తాత్రేయ మొదట అవతారం. ఆయన పిఠాపురంలో పుట్టిండు. అక్కడ పిఠాపురంలో కూడా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారింట్లో
పెరిగి పెద్దగా అనమాట. ఆ ఇల్లునే గుడి చేసిర్రు. ఇప్పుడు ఇల్లు అట్లే ఉంది, దాన్ని ఏం శిథిలం చేయలేదు, దాన్ని ఏం కూలగొట్టలేదు, అట్లే ఉంది. దాని లోపల ఆయన పాదుకలు ఉంటాయి. అక్కడ అనుకోకుండానే స్వయంభూగా మేడి చెట్లు పెరిగిన ఇంట్లో. అయితే దాని లోపల ఈ దత్తాత్రేయుని యొక్క గుడి ఏదైతే శ్రీపాద వల్లభుడు ఉందో, నేను అక్కడ 40 రోజులు అక్కడ ధ్యానం చేసి పారాయణం చేసినా నాకు నా ముందు నుంచి ఒక పిల్లోడు ఉరికినట్టు అనిపించేది. పోయి చూస్తే అక్కడ మంచిగా కనబడేది. అంత పవర్ఫుల్. ఇప్పటికి దత్తాత్రేయుడు నిర్గుణ రూపంలో గాన్గాపూర్లా దర్శనమిస్తాడు మధ్యాహ్నం. మనకి ఎప్పుడు ఎట్లా ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఆయన భిక్షాటనకు వస్తాడు అక్కడ. మళ్ళా మధ్యాహ్నము అక్కడ భోజనానికి వస్తాడు. సంజ వార్చుకుంటేందుకు ఇక్కడ ఏది మన కుర్వాపురం ఇక్కడ ఏది మన మహబూబ్నగర్ మక్తల్ దగ్గర ఉంటుంది. కుర్వాపురంలో ఉంటాడు. అయితే ఈయన ఈ విధంగా ఒక్కొక్క ప్లేస్లలో తిరుగుతుంటాడు. ఈయన అవతారం చాలించి మళ్ళీ వేరే అవతారం లేదు. దత్తాత్రేయుడు నిర్గుణ అవతారం లోపల సంచరిస్తూనే ఉంటాడు. దాని లోపల ఈయన శ్రీపాద వల్లభుడు మొదట ఈ అవతారం ఏదైతుందో ఆయన ఉద్భవించింది భూమి మీద. అయితే దానిది బీజాక్షర మంత్రం కూడా ఉంది. ఆ మంత్రం మనం రోజు చదువుకున్నట్టయితే, నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ మంత్రం రోజు చదువుకున్నట్టయితే మీకు 100% అనుకున్న పనులు అయితే 108 సార్లు చదువుకోవాలి రూపం. అయితే ఓం ద్రాం ద్రీం, ఓం ద్రాం ద్రీం, దత్తాత్రేయ బీజాక్షరం ద్రాం. అయితే ఓం ద్రాం ద్రీం శ్రీపాద వల్లభాయ ఆకర్షయామి వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని రోజు మీరు 108 సార్లు చదువుకోవాలి. చూడండి, 100% రిజల్ట్ వస్తుంది. అయితే మీకు ఈ శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకోవాలంటే పిఠాపురం పోండి, ఒకసారి దర్శనం చేసుకోండి. అక్కడ ఆయన నిర్గుణ పాదుకలు ఉంటాయి. గాన్గాపూర్ పోండి, గాన్గాపూర్లు ఉంటాయి ఆయన పాదుకలు. అయితే ఇది ఆయన జన్మస్థలి ఏది పిఠాపురం. అక్కడ అమ్మవారిది పీఠికాపురం అని కూడా అంటారు దాన్ని. అమ్మవారు ఏదైతే 18 శక్తిపీఠాలు ఏర్పడ్డాయో దాని లోపల అక్కడ పిరుదులు పడ్డాయి. అమ్మవారివి పిరుదులు అంటే తెలుసు కదా, పిర్రలు, అవి పడ్డాయి. అయితే అమ్మవారు ఏదైతే శివుడు భుజం మీద వేసుకొని తిరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి సుదర్శనాన్ని ప్రయోగించి ఖండాలుగా ముక్కలై పడతాయి. ఆ ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయి అక్కడక్కడ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అక్కడ పీఠికాపురం అనేది అక్కడ దాని పేరు. అక్కడ అమ్మవారు ఎవరు పురుహతి దేవి ఉంటుంది. ఆమెను దర్శనం కూడా చేసుకోవచ్చు. మీకు ఇక్కడనే ఆంధ్రాలో ఉంటుంది, అది మీరు పోయి దర్శనం కూడా చేసుకోవచ్చు కాకినాడ లోపల. అయితే ఈ మంత్రాన్ని మీరు రోజు చదువుకోండి, 100% నేను మీకు రిజల్ట్ వస్తుంది. రోజు 108 సార్లు చదువుకున్నట్టయితే 41 రోజుల రిజల్ట్ వస్తుంది. ఈడ నేను ఈ డిస్ప్లే కూడా చేసిన. అయితే మీరు నన్ను కలవాలంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 5-6 గంటలకు రావచ్చు. నేను ఉండేది ఇక్కడనే హైదరాబాద్లో బిఎన్ రెడ్డి కాలనీ. ఈ కింద ఉన్న నెంబర్లు ఏవైతే ఫోన్ నెంబర్ ఉన్నాయో ఫోన్ చేసుకొని రావచ్చు. అయితే మీరు నాతోటి లేదు మేము అంత దూరం రాలేమనుకున్న వాళ్ళు మాట్లాడాలంటే పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతా, సాయంత్రము రాత్రి 10 నుంచి 12 దాకా నేనే స్వయంగా మాట్లాడతాను. జై గురుదత్తం.